ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆప్కి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయారు. ఆ 7లో 6 పంజాబ్ నుంచి ఎన్నికైన వారే. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాఘవ్ చడ్డా కామెంట్ చేశారు, నిర్దేశించుకున్న లక్ష్యాల నుంచి పార్టీ దూరం జరిగింది, వారి నేరాల్లో భాగం పంచుకోలేకే బయటకు వచ్చాము అని చెప్పి రాఘవ్ చడ్డా చెప్తుంటే, పంజాబీలకు భారతీయ జనతా పార్టీ మరోసారి ద్రోహం చేసింది అని చెప్పేసి కేజ్రీవాల్ రియాక్ట్ అయిన పరిస్థితి. సార్, బీజేపీ ఆపరేషన్ ఆప్, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ప్యాటర్న్ ఏం కదా, బీజేపీ పెరగటానికి అనుసరించినటువంటి ఒక ప్రమాదకర అన్డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ లో ఇది ఒక ఉదాహరణ. ఏమి కొత్త కాదు. అంటే ప్రతిపక్ష పార్టీలను చీల్చాలి. ఆప్నే కాదు కదా, మీకు శివసేనని చీల్చారు, ఎన్సీపీని చీల్చారు, ఏఐఏడిఎంకేలో పన్నీర్ సెల్వన్ ఈపీఎస్ల మధ్య రాజకీయాలు చేయాలని చూశారు. సో ఇలా దేశంలో అనేక చోట్ల ఈ రాజకీయాలు బీజేపీ చేస్తోంది. ఇక్కడ కూడా అంటే ఫ్రాగ్మెంటింగ్ పొలిటికల్ పార్టీ సిస్టమ్నే దెబ్బతీసైనా తమ పార్టీ పెరగాలి. 2 ఈడీ ప్రయోగం. మీకు ఇందులో చేరిన అశోక్ మిట్టల్, ఇతను రాఘవ చద్దాను ఈ ఆప్ రాజ్యసభ డిప్యూటీ లీడర్గా తీసేసిన తర్వాత అశోక్ మిట్టల్ని పెట్టింది. ఆ అశోక్ మిట్టల్ కూడా ఇప్పుడు పార్టీలో చేరాడు. 2 రోజుల క్రితం మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది ఈడీ రైట్స్ అని అశోక్ మిట్టల్ అని వస్తుంది. అంటే 2 రోజుల క్రితం ఈడీ దాడులు, 3వ రోజు బీజేపీలో చేరిక. అంటే క్లియర్గా ఈడీ మోడీ లింక్ కనబడుతుంది కదా. సో అందువల్ల ప్రతిపక్షాలను, రాజకీయ ప్రత్యర్థుల్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉపయోగించి ఎలా రాజకీయంగా లోబర్చుకుంటున్నారన్న దానికి ఇది 2వ ఉదాహరణ. 3వది ఏంటంటే అనెథికల్ పాలిటిక్స్. అంటే మీకు అన్కాన్స్టిట్యూషనల్గా మీకు ఇప్పుడు ఆప్ 2/3 బీజేపీలో చేరుతున్నారంటూ మీకు యాంటీ డిఫెక్షన్ లా, రాజ్యాంగ 10వ షెడ్యూల్కి ఒక వక్ర భాష్యం చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటరీ పార్టీని విలీనం చేస్తుంది. ఇది కూడా కొత్త కాదు. గతంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని ఇలాగే బీజేపీ విలీనం చేసుకుంది కదా రాజ్యసభ. ఇది ఒక అన్కాన్స్టిట్యూషన్ చర్య, రాజ్యాంగ విరుద్ధమైన చర్య. 4వది అనెథికల్ పాలిటిక్స్. రాఘవ్ చద్దా ఒక పెద్ద గొప్ప హీరోగా ప్రజా సమస్యలు లేవనెత్తుతున్న ఒక సూపర్ మ్యాన్గా తనకు తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ఆఖరికి ఎక్కడ తేలాడో తేలిపోయింది కదా. సో ఆయన చేసిన నాటకం అంతా బయటపడింది కదా. ఇవంతా కేవలం పర్సనల్ ఇమేజ్ పెంచుకొని తానికి చేసిన ఎత్తుగడ క్లీన్ పొలిటీషియన్ లాగా తనకు తాను ప్రజెంట్ చేసుకుని ఆఖరికి ఎక్కడ చేరిందంటే డర్టీ పాలిటిక్స్లోనే తేలిండు. ఆయన ఆప్ పైన తిరుగుబాటు న్యాయమే కావచ్చు, ఆప్ ఫండమెంటల్ వాల్యూస్కు గుడ్ బై చెప్పచ్చు, ఆప్ మారచ్చు. కానీ బీజేపీ ఆప్ మారితే బీజేపీలో చేరడం ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఇక్కడ యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళకి కూడా అరవింద్ కేజ్రీవాల్తో డిఫరెంట్ బయటకు వచ్చారు, కానీ వాళ్ళు వేరే పార్టీలు చేరలే. మీరు ఇతనేమో రాఘవ్ చద్దా ఎక్కడ చేరిందంటే బీజేపీలో చేరిండు. అంటే ఇప్పటిదాకా ఆయన చేసిన రాజకీయాలు దేనికి ఆఖరికి బీజేపీ సాఫ్రన్ పిలిగ్రిమేజ్, బీజేపీ పొలిటికల్ పిలిగ్రిమేజ్ కొరకే కదా అని బయటపడ్డది కదా. అందువల్ల మీకు సోషల్ మీడియాలో రాఘవ్ చద్దా వాజ్ హీరో, సూపర్ హీరో. తెలుగులో కూడా మీకు చిన్న చిన్న టౌన్స్లో కూడా రాఘవ్ చద్దా కామెంట్స్ను వాట్సాప్ స్టేటస్ పెట్టుకునేవారు, అంత పాపులర్ అయ్యాడు. రాఘవ్ చద్దా ఆప్ చర్య తీసుకుంటే నేను వీడియో పెడితే 1,00,000 పైన చూశాను. సర్ప్రైజ్. ఒక తెలుగు పొలిటీ ఎక్కడో ఢిల్లీలో ఆప్ పైన వీడియో పెడితే మోర్ దెన్ 1 lakh చూశారంటే సర్ప్రైజ్. దట్ షోస్ రాఘవ్ చద్దాస్ పొలిటికల్ ఇమేజ్. అదంతా కేవలం కల్టివేటెడ్ ఇమేజ్. అంటే తాను బీజేపీలో చేరటానికి చేసుకున్నటువంటి ఒక ప్రయత్నమే, అది ఒక ప్లాన్డ్గా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకు కూడా ఒక సినికల్ అవుట్లుక్ పెరుగుతుంది. ఏ పాలిటిక్స్ అని ఇంతే, ఏదో వీళ్ళు ప్రజల గురించి మాట్లాడుతున్నాం అనుకున్నాం, మనము క్లీన్ రాజకీయాలు అనుకున్నాం, అందరూ దొంగలే, ఆఖరికి ఒకే తాను ముక్కలు అని ప్రజల్లోనే రాజకీయాల పట్ల వెగటు, హేవ్య భావము, రాజకీయాల పట్ల దూరంగా ఉండాలి, డీపొలిటిసైజేషన్, అపొలిటికల్ టెండెన్సీ పెరుగుతుంది. ఎందుకంటే ఎంతో ఆశలు పెట్టుకుంటారు కదా ప్రజలు. రాఘవ్ చద్దా ఏదో గొప్ప, ఆఖరికి రాఘవ్ చద్దా లాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావాలని కూడా మీకు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిచింది. అంత ఆరాధించారు ఆయన పట్ల. ఎందుకంటే ఆయన రైజ్ చేసిన ఇష్యూస్ ప్రజల్ని ఉదయాలను తాకాయి. ఇప్పుడు గిగ్ వర్కర్స్ సమస్యల కోసం తానే గిగ్ వర్కర్గా ఒక రోజంతా డెలివరీ బాయ్గా పనిచేశాడు.
తర్వాత మీకు అమ్మాయిల మెన్స్ట్రల్ హైజీన్ ఇష్యూ పైన లేవనెత్తాడు. ఎయిర్పోర్ట్ లో సమోసా ప్రైసెస్ లేవనెత్తాడు. అంటే ఒక ఆర్డినరీ గిగ్ వర్కర్స్ నుంచి విమానాల్లో ప్రయాణం చేసే ఎలీట్ ప్యాసింజర్ల వరకు వారి సమస్యలను చాలా క్రియేటివ్ గా పార్లమెంటరీ ఫోరంలో రైజ్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో అబ్బా ఇంత ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడు రాఘవ చెద్దా, రాజకీయ నాయకులు అంటే ఇలా ఉండాలి అని ప్రజలు ఒక ఆరాధనాభావాన్ని పెంచుకున్నారు. కానీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్, ప్రజలకు రాజకీయాలు తెలియక నేను రాఘవ చెద్దా పైన చర్య తీసుకున్నప్పుడు కూడా చెప్పాను, అసలు గుట్టు మీకు టైం పడుతుంది అని. సో ఆ రోజే చెప్పాడు బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు ఈయన అని. సో కానీ సాధారణ ప్రజలకు అంత అర్థం కాదు. రాజకీయాలు సోర్సెస్ ఉన్న జర్నలిస్టులకు పాలిటిక్స్ ను చాలా కాలంగా ఎనలైజ్ చేస్తున్న మనకు అర్థమైనంతగా కామన్ మ్యాన్కి అర్థం కాదు పాలిటిక్స్. సో అందువల్ల రాఘవ చెద్దా ఎక్కడ తేలాడంటే ఆఖరికి తేలాల్సిన చోటే తేలాడు కదా, వాషింగ్ మిషన్లకు వెళ్ళి బయటకు వచ్చాడు కదా.